నమస్కారం పీసీఎం వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వ్యవసాయ వెటర్నరీ మరియు డిప్లొమా కోర్సులకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు నగరంలోని రైతు బజార్లో ప్రత్యేక కందిపప్పు విక్రయ కౌంటర్లను ఏర్పాటు చేశాం. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. చిత్తూరు నగరంలోని వరదప్ప నాయుడు నగర పాలక ఉన్నత పాఠశాల భవనాన్ని సకాలంలో పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందజేయాలి. బీజేపీ రాష్ట్ర నాయకుడు చిట్టిబాబు డిమాండ్. వార్తల్లోని వివరాలు. వ్యవసాయ మరియు వెటర్నరీ డిప్లొమా కోర్సులకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చౌడేపల్లిలో వ్యవసాయ పాలిటెక్నిక్, సదుంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరితగతిన ఉపాధి అవకాశాలు పొందేందుకు వ్యవసాయ మరియు వెటర్నరీ డిప్లొమా కోర్సులు తోడ్పడతాయని, ఈ ప్రాంతంలో వ్యవసాయ మరియు వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు ద్వారా చాలా మంది విద్యార్థులకు వ్యవసాయ, పశు ఆధారిత రంగాలపై ఆసక్తి ఉన్న వారందరూ ఈ కోర్సులను పూర్తి చేసి ఉపాధి అవకాశాలను ఏర్పరచుకోవాలన్నారు. భవన నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణ పనులు ఇప్పటి వరకు 40% పూర్తి కాబడినవని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద కళాశాల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని ఏపీఈడబ్ల్యూఐడిసి ఈఈ శివప్రసాద్ కలెక్టర్కు వివరించారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని రైతు బజార్లో ప్రత్యేక కందిపప్పు విక్రయ కౌంటర్ను జేసీ శ్రీనివాసులు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయట బజార్లో కందిపప్పు కిలో 175 రూపాయల నుండి 200 రూపాయల వరకు అమ్ముతున్నారన్నారు. పేద ప్రజలు అంత ధర పెట్టి కొనుక్కునే పరిస్థితి లేని కారణంగా ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేసి కిలో 165 రూపాయలకి అమ్ముతోందన్నారు. దీంతో పాటు తక్కువ ధరకు టమోటాను మొబైల్ వాహనాల ద్వారా రైతు బజార్లో విక్రయించే ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శంకరన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు మహేష్, తహసీల్దార్ శ్రీనివాసులు, రైతు బజార్ అధికారులు, నగరవాసులు పాల్గొన్నారు. గతంలో మేము చిన్నప్పుడు కోటా బియ్యం అనేవాళ్ళు కదా. ఇప్పుడు నిత్యావసర సరుకులు అంటే ఇది కొంచెం ప్రొడక్షన్ కానీ లేకపోతే సప్లై కానీ అన్ సీజన్ కాబట్టి మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరు కలయికతోటి మనము ఈరోజు చిత్తూరు రైతు బజార్లో ఒక సబ్సిడైజ్డ్ ప్రైస్లో కందిపప్పులు ఇచ్చే విధంగా వినియోగదారులకి ఒక స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనిలో బయట దాదాపు 175 నుంచి 200 వరకు కేజీ కందిపప్పు అమ్ముతున్నారు. కానీ అంత కాస్ట్ పెట్టి కొనాలంటే కూడా కొంతమంది ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం
సబ్సిడైజ్ ప్రైస్ 165 రూపాయలకి కేజీ అనేది మంచి క్వాలిటీ పరంగా కూడా మంచి క్వాలిటీ కందిపప్పు ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి చిత్తూరు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతు బజార్లో ఏర్పాటు చేసిన కౌంటర్కి వచ్చి వాళ్ళు ఈ కందిపప్పు తీసుకెళ్ళచ్చు. అదే మాదిరిగా మన టమోటా కూడా ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మరోరు ప్రతి ఇంట్లో టమోటా అనేది డైలీ వాడేటటువంటి వెజిటబుల్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి దానికి కూడా మొబైల్ కౌంటర్స్ ఇలా రైతు బజార్లో కూడా కౌంటర్స్ పెట్టి దాన్ని కూడా తక్కువ రేటుకు వినియోగదారులకు అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలు ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. అదే మాదిరిగా ఇక్కడ రైతు బజార్లో కొన్ని స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏ రైతు అయినా సరే వచ్చి ఇక్కడ ఫ్రీగా అమ్ముకొని వెళ్ళొచ్చు, మనకు స్పేస్ ఉంటుంది. కాదు కొంతమంది ఏంటంటే రోడ్ల మీద ప్లాట్ఫారాల మీద పెట్టుకొని చేసుకుంటున్నారు. బట్ అది కమిషనర్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఏదైనా రష్ ఉన్నప్పుడు ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా స్ట్రీమ్లైన్ చేస్తాము. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి రైతు బజార్లో కూడా కొంత ప్రాపగాండ చేసి ఇక్కడ ఏమేమి వస్తువులు దొరుకుతాయి, తర్వాత ఏ టైమింగ్స్లో ఉంటారు, అవైలబిలిటీ ఉంటారు అనేది కూడా కొంచెం మీడియా ద్వారా ప్రాపగాండ చేసి ఇక్కడికి ఎక్కువ మంది వినియోగదారులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఎసెన్షియల్ కమోడిటీస్ ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా మేము రైస్ దగ్గర నుంచి కందిపప్పు, తర్వాత ఉల్లిపాయలు, ఇట్లా వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనం ఓపెన్ మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ తక్కువ రేటుకి వచ్చేలా చర్యలు తీసుకోవడం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అలాంటి ఏర్పాట్లు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఎసెన్షియల్ కమోడిటీస్ దొరికే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చిత్తూరు నగరంలోని వరదప్ప నాయుడు నగర పాల్గొన్నత పాఠశాల భవనాన్ని సకాలంలో పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చిట్టిబాబు డిమాండ్ చేశారు. మంగళవారం అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు 2వ దశ కింద ప్రారంభమైన ఈ పాఠశాల భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయిందన్నారు. తక్షణం అధికారులు స్పందించి ఈ పాఠశాల భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తీసుకురావాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఖాళీగా ఉన్న ఈ పాఠశాల భవనాన్ని కొందరు చిరు వ్యాపారస్తులు కబ్జా చేసుకుని దీనికోసం నెలకు 15,000 రూపాయలు ఓ అధికారికి చెల్లిస్తున్నారని తెలిపారు. తక్షణం ఈ దుకాణాలను ఖాళీ చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామభద్ర, షణ్ముగం పాల్గొన్నారు. ఈ డాక్టర్ వరదప్ప నాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాల ఏదైతే ఉందో ఆ స్థలాన్ని ఆ కుటుంబం ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. అప్పటి నుంచి కూడా డాక్టర్ వరదప్ప నాయుడు మున్సిపల్ హై స్కూలు చాలా సంవత్సరాలు అనేక మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేర్చి పై చదువులు చదివించి బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పాఠశాల శిథిలావస్థ చేరుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కస్తూర్బా మున్సిపల్ పాఠశాలకు పంపించడం అనేటువంటి జరిగింది. ఈ పాఠశాల విద్యార్థులే దాదాపు 400 మంది ఉన్నారు. 2022లో నాడు నేడు కింద ఫేజ్ 2లో ఈ బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఇప్పుడు ఇది పూర్తయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చివర ఫినిషింగ్ టచెస్ ఇవ్వాలి, ఫ్లోరింగ్ వేయాలి. కాకపోతే పూర్తి చేసినటువంటి బిల్డింగ్ను ఎలక్ట్రిఫికేషను, ఫ్లోరింగు ఇవి పూర్తి చేస్తే అక్కడి నుంచి విద్యార్థులను తీసుకొచ్చి ఈ పాఠశాలలో ఇక్కడ బ్రహ్మాండంగా ఈ విద్యా సంవత్సరానికైనా నడిపేటువంటి అవకాశం ఉంది. కానీ విచిత్రంగా ఏమైంది ఏంటంటే దీన్ని ఎవరు పట్టించుకోలేదు. మున్సిపల్ డిఈలు పర్యవేక్షణలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఏమైంది ఏంటంటే కొంతమంది స్ట్రీట్ వెండర్స్ ఈ బిల్డింగ్ని ఆక్యుపై చేసుకొని మొత్తం కంప్లీట్గా అల్యూమినియం పాత్రలు, ప్లాస్టిక్ పాత్రలు అవన్నీ అమ్ముకునేటువంటి ప్రదేశంగా తయారు చేసుకున్నారు. సాయంత్రం అంగడి కట్టేసిన తర్వాత ఆ వస్తువులంతా కూడా ఈ పాఠశాల లోపల దాచుకుంటున్నారు. కరెంటు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి కరెంటుతోనే ఉపయోగించుకుంటున్నారు. ఆ కరెంటు బిల్లు కూడా చిత్తూరు మున్సిపాలిటీ కడుతుంది. ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి బిల్డింగ్ వచ్చి నిరుపయోగంగా ఉంది. కనీసం ఈ విద్యా సంవత్సరం 24-25 కన్నా మున్సిపల్ అధికారులు దీన్ని పట్టించుకొని వెంటనే పూర్తి చేసి దీనిపైన ఇక్కడ ఆక్యుపై చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసి దీన్ని
ఈ పాఠశాల గౌరవాన్ని కాపాడవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. నగరానికి చెందిన లాయర్ కార్తవరాయన్ నుండి తనకు ప్రాణహాని ఉందని రంగనాయకుల వీధికి చెందిన సర్వణ వాపోయారు. ఈ మేరకు గాంధీ విగ్రహం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేపట్టారు. గత 5 సంవత్సరాలుగా లాయర్ కార్తవరాయన్ తనపై అనవసర కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో తన కొడుకును కాలేజీ వద్దకు వెళ్లి బెదిరించారని ఆదివారం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సోమవారం లాయర్ అతని భార్య కలిసి కారంపూడి చెల్లి కత్తులతో తమపై దాడి చేశారన్నారు. పోలీసులు ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో తమ కుటుంబానికి ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం చేసి విన్నపించుకుంటాం. మేము రంగనాయక్ స్ట్రీట్లో 8-58 డోర్ నెంబర్ మాది. మేము చోట నివాసం ఉంటాము. మా ఇంటి ఎదురులో లాయర్ కాతువరాయన్ డీకే కాతువరాయన్ అనే వ్యక్తి ఎదురులో మేము ఉంటాము. మా ఇంటి ఎదురులో ఉండే ఒక ఇల్లుకి సమస్య వచ్చింది. అది గోడ సమస్యకి మా అత్తగారు సాక్ష్యం చెప్పినారు. ఆ సాక్ష్యం చెప్పిన పగ పెట్టుకొని మమ్మల్ని 25 సంవత్సరాలుగా సాధిస్తా అన్నాడు. ఏదో ఒక రకంగా ప్రైవేట్ కేసు వేస్తూనే ఉన్నాడు, మమ్మల్ని సాధిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు మేము వాడి వల్ల బాధపడుతూనే ఉన్నాము. ఇప్పుడు నా పిల్లల కెరీర్ నాశనం చేయాలని వాళ్ళ పట్ల కూడా కేసు పెట్టి వాళ్ళ ఫ్యూచర్ కూడా నాశనం చేశానని బెదిరించి నిన్న నా భర్త పట్ల మిరపొడి కొట్టి కత్తితో దాడి చేసినారు. ఇద్దరు దాడి చేయగా నా భర్తని రక్షించుకోవడం కోసం నేను తలపైన కొట్టాను. కొట్టిన దానివల్ల దాంతో రక్తం పెట్టి వాడి డ్రామాలు మొత్తం రివర్స్ పెట్టినాడు. దానివల్ల ఇంకా మాకు రక్షణ కావాలి చేసేసినాడు. ఇంకా నా బిడ్డల ఫ్యూచర్ కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. ఈ మీడియా ద్వారా మాకు న్యాయం జరగాలి. ఇది కూడా జరగలేదంటే ఆత్మహత్య తప్ప మాకు వేరే దారి లేదు. దయచేసి మీరు మాకు న్యాయం చేయాలి ప్లీజ్. ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు ప్లీజ్ మీరైనా న్యాయం చేయండి. మాకు ఎక్కువ బాధ పెట్టించేసినాడు. 25 సంవత్సరాలుగా ఎక్కువ టార్చర్ సాటర్డే వచ్చి మా కాలేజీకి వచ్చి నా ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి రంగనాయక్ స్ట్రీట్ నుంచి వస్తున్నాడు ఒక పిల్లోడు, వాళ్ళ నాన్న పేరు సరవణ అని చెప్పి నన్ను పిలిచేసినాడు సార్. నేను కిందికి వచ్చి చూడగా నన్ను బెదిరించినాడు సార్. మళ్ళీ నేను కాలేజీ వచ్చి బయటకు వచ్చేప్పుడు దారిలో అడ్డగించి నీ బెంచ్ జూనియర్ గేట్లో ఒక కేసు వేస్తున్నాను, నీకు అది చూస్తున్నాను బెదిరించినాడు సార్. ఆమె కూతురు బెదిరించినాడు సార్. పేరుకుంటా ఉంటే కూడా మైండ్ నీల్చెల్లేది. తర్వాత మీ ఫ్రెండ్స్ కొట్టలేస్తాను, మీరు చదివేదానికి పోకుండా మీ ఫ్యూచర్ నాశనం చేస్తాను అనే ఫీజులో ఉంటారు. ఎవరు ఏ పిల్లలు బయట అట్లా దాడి చేస్తూనే ఉంటాడు, నీళ్ళు పోస్తాడు, ఆడుతూ ఉంటే వచ్చి కొడతాడు, న్యూసెన్స్ కేసు వేస్తాడు. ఏం చేయకూడదు అంట. రోడ్లో ఏదో బార్డర్ లాగా వేసి దాని దాటి ఉన్నా వస్తే మేము వేసేస్తాం ఎక్కడైనా అనేసి రోజు ఏదో గొడవ. చిత్తూరు నగరంలోని రైతు బజార్ను జేసీ శ్రీనివాసులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూరగాయలు విక్రయించే రైతులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులు జేసీకి వివరిస్తూ గేట్ రుసుము మాఫీ చేయడం వల్ల బయట ప్రాంతాల నుండి 4 చక్రాల వాహనాలలో కూరగాయలు విక్రయిస్తున్నారని, తద్వారా ప్రజలు రైతు బజారుకి రావడం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ శ్రీనివాసులు స్పందిస్తూ నగరపాలక కమిషనర్తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రైతు బజార్ ఆవరణను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఎప్పుడు చాలా కాలం పర్సనల్ మీటింగ్ పెట్టుకుంటే కదా జనాలు రాస్తారు. ఎక్కడెప్పుడు రావట్లేదు ఏంటమ్మా పాడుకు 5 రూపాయలు నెలక
ఇప్పుడు ఏమంటే అదే వీళ్ళు ఇస్తా ఉన్నారు సార్. ఒకప్పుడు అయితే ఈ కరోనా పీరియడ్ నుంచి క్రౌడ్ ఇబ్బంది వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇదే కదా కూరగాయలు కదా అంటే ఈ వెయిట్ చేయడం వల్ల సార్ పలమనేరు తమిళనాడు 4 చక్రాల బండ్లు బయట వచ్చి చంపేస్తారు సార్. మాకు వ్యాపారం లేకుండా ఎవరు వచ్చి అప్పుడు లోపల వచ్చి అమ్ముకోవాలి. మాట్లాడుతున్నామా మాట్లాడే కమిషన్లు వీలైనంత వరకు ఇప్పటికే అన్ని షిఫ్ట్ చేసేది చేద్దాం. తన స్నేహితుడైన జ్యోతి ప్రకాష్ కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని, తనకు పోలీసులు న్యాయం చేయాలని ఎస్ఆర్పురం మండలం మేదవాడ గ్రామానికి చెందిన రాజశేఖర్ చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియాను ఆశ్రయించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మేదవాడ గ్రామంలోని విశ్వనాథం నాయుడు కుమారుడు జ్యోతి ప్రకాష్ తన స్నేహితుడిని బెంగళూరులో తాను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారని, తన స్నేహితుడు జ్యోతి ప్రకాష్ నిరుద్యోగి కావడంతో అతనికి అన్ని విధాలుగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే షామియానా షాపుకు 9,20,000 రూపాయలు ఇచ్చి అతని ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందించడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన డబ్బులను ఇవ్వమని అడిగితే తనపై పలుమార్లు తన స్నేహితుడైన జ్యోతి ప్రకాష్, విశ్వనాథ నాయుడు, సోమశేఖర్ నాయుడు, ఢిల్లీ బాబు తనపై దాడి చేశారని ఆవేదన చెందారు. తనపై అక్రమంగా SC/ST కేసులు పెట్టించేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు. తనకు జరుగుతున్న అన్యాయంపై పోలీసులు పట్టించుకోకపోవడంతో వారు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని, ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని జిల్లా SP తనకు వారి నుంచి ప్రాణరక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. పెట్టుకుంటానని చెప్పేసి అదే షామియానా జాబ్ కోసం నాకు లోన్ అప్లై చేసి ఇమ్మని క్రెడిట్ కార్డుల ద్వారా ఇలా 9,20,000 రూపాయల డబ్బులు తీసుకోవడం జరిగింది. సో ముందు చెప్పినది ఏంటంటే, నేను షామియానా షాప్ పెట్టిన తర్వాత లోన్ పెట్టి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానని చెప్పి ఉన్న సేవింగ్స్ను, క్రెడిట్ కార్డ్స్ను వీటన్నింటినీ కూడా దాని ద్వారా లోన్లను కూడా తీసుకోవడం జరిగింది. సో అది నేను తిరిగి వాళ్ళని డబ్బులు అడిగినప్పుడు ఏం చేశారంటే, విశ్వనాథ నాయుడు వాళ్ళంతా కూడా నా మీద తిరిగి కేసులు పలుదపాలుగా బెదిరించి కేసులు పెట్టి నన్ను దుర్భాషలాడి గుడ్డోడు కుంటోడు అని చెప్పి పిల్లలతో సంసారం చేయడం ఇవన్నీ చెప్పి నన్ను చాలా దుర్భాషలాడి మానసికంగా, శారీరకంగా హింసించేవాళ్ళు. అలా చేస్తూ ఉంటే విశ్వనాథ నాయుడు మా నాన్న పైన కూడా SC/ST అట్రాసిటీ కేసులను SC కాలనీ వాళ్ళ ద్వారా కేసులు పెట్టడం జరిగింది. వాటన్నిటినీ కూడా మేము వాటి నుంచి బయటపడి అలాంటి ప్రూఫ్స్ ఏమి సబ్మిట్ చేయలేని సిచ్యువేషన్లో మేము పోరాడడం జరిగింది. అలా పోరాడుతూనే నా డబ్బులు నేను అడిగినప్పుడల్లా తను నన్ను కేవలంగా మాట్లాడి, నేను బైక్లో వెళ్తూ ఉంటే నన్ను కర్రలతో దాడి చేసి విశ్వనాథ నాయుడు కుమారుడు ఇద్దరు, కుమారుడు సోమశేఖర్ నాయుడు ఇద్దరు కర్రలతో దాడి చేశారు. దానికి నేను పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఇవ్వడం జరిగింది. కేసు ఇచ్చినా కానీ వాళ్ళు ఆ కేసును పట్టించుకోకుండా మళ్ళీ నన్ను ఎస్ఆర్పురం SI గారు కేసును పట్టించుకోకుండా మళ్ళీ నన్ను దాడి చేయడం జరిగింది. విశ్వనాథ నాయుడు కుమారుడు సోమశేఖర్, జ్యోతి ప్రకాష్, సోమశేఖర్ నాయుడు, ఢిల్లీ బాబు, హేమంత్ నాయుడు దాడి చేశారు. ఇలా జరుగుతూనే ఉంటే మళ్ళీ నేను ఎస్ఆర్పురం SI గారికి చెప్తే ఆయన కేసు ఎప్పటికి కానీ ఫైల్ చేయనే లేదు. మరలా జూన్ 17వ తారీఖున నా మీద దాడి చేసి ఎగుమతివాడ కాలనీలో దాడి చేసి ఎడమ కాలుని గాయం చేయడం జరిగింది. గాయం చేసిన తర్వాత చిత్తూరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు నన్ను SI గారు FIR సోమశేఖర్ నాయుడు మీద మాత్రమే చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను కారులో వెళ్తూ ఉంటే కారు వెనక్కి వచ్చి నేను చంపేస్తాను, నరికేస్తాను, మేము డబ్బులు ఇవ్వాలన్నా నీకు అని చెప్పి బెదిరించడం జరుగుతుంది. FIR అయిన తర్వాత కూడా ఇలానే చేస్తున్నారు. కానీ నేను నా డబ్బులు పోయింది. దాంతో పాటు నేను ముందు ఇచ్చిన 2 కేసులు కూడా SI గారు ఏకపక్షంగా వాళ్ళ పక్కనే వ్యవహరిస్తూ వాళ్ళ మీద ఎలాంటి FIRను నమోదు చేయలేదు. సో దీనికి పత్రికా సోదరులతో విన్నవించుకుంటున్నాను. నాకు వాళ్ళ ద్వారా ప్రాణహాని ఉంది. దాని నుంచి నన్ను బయటపడేసి నాకు న్యాయం చేస్తారని SP గారి ద్వారా నాకు న్యాయం చేస్తారని విన్నవించుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రా,
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మహిళా క్రికెటర్ స్మృతి మందన వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. एक मिनट विजुअल के लिए मैडम ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.